హైదరాబాదు నగరానికి వచ్చే 100 ఏళ్ల తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారంగా గోదావరి జలాలను తీసుకువస్తున్నాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచేలా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, గాంధీ సరోవర్ ప్రాజెక్టులు ఉండబోతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు గ్రామాలలో పేదల ఆత్మ గౌరవానికి ప్రతీకలు. 22,500 కోట్ల రూపాయలతో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇల్లు లేని పేదవాళ్లకు అందించడం, రాష్ట్రంలోని 3,10,00,000 మంది పేదలకు సన్న బియ్యం అందించడం ద్వారా ఆత్మ గౌరవంతో బ్రతికి ఆ సన్న బియ్యంతోనే తమ సంటి పిల్లలకు తినిపించే పరిస్థితి, ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణను, ఆత్మ గౌరవంతో కూడుకున్న తెలంగాణను ఈరోజు పేద ప్రజానికానికి అందించడానికి ప్రజా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని, 2035 నాటికి తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలన్నదే తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అది సాధించిన నాడు భారతదేశానికే కాదు ప్రపంచానికే హైదరాబాద్ గేట్వేగా మారుతుంది. ఆ దిశగా మొత్తం రాష్ట్రానికి మేము మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం.